కొడుకుని చంపి మీరు దాన్ని దాచి నాతో నాటకాలు ఆడతారన్నా. అది గనక దొరికితే దాన్ని నరికి నరికి చంపేశారే. ఏంట్రా నువ్వు నరికిది? నా వరకేమన్నా జరగాలి, నేనే నిన్ను ముక్కలు ముక్కలు కింద నరికి చంపేస్తా. ఒరే సూరి, ఏం జరిగిందిరా? వరలక్ష్మికి ఏమైందిరా? సిటీ నుంచి ఈడు మనుషులు ఎత్తుకొచ్చేసారత్తా. నా బిడ్డను ఏం చేసావయ్యా? నిజంగా నాకేం తెలీదు. నీ కూతురే నా కొడుకుని చంపి పారిపోయింది. అయ్యా, అసలు జరిగింది మీ కొడుకు స్నేహితులు చెప్పింది కాదయ్యా. అసలు ఏం జరిగిందంటే రాజులు, అయ్యా వరా దొరికిందా? ఇంకా దొరకలేదయ్యా, వెతుకుతూనే ఉన్నామయ్యా. నిన్ను వరాన్ని తీసుకురామని నా మనుషులు సిటీకి పంపించిన మాట వాస్తవమే, కానీ వర అక్కడ దొరకలేదంట. మామా నువ్వేం కంగారు పడకు, వరనింటికి తీసుకొచ్చి బాధ్యత నాది. అరే సూరి, వద్దురా వద్దు, వర నేనే తీసుకెళ్ళాను, నేనే తీసుకొస్తాను. వస్తే వరతో రా, లేకపోతే నువ్వు కూడా రావద్దు. సరేనా? ఏమండి, వరా సూరి నిన్నటి నుంచి కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. వాళ్ళు ఊరెళ్ళారేమో. చెప్పేసి వెళ్ళుంటే బాగుండేది కదా. ఏం సూరి, ఎక్కడికి వెళ్ళావు? వరా ఏదయ్యా? వరను ఎవరు ఎత్తుకుపోయారు. ఏం మాట్లాడుతున్నావు సూరి? ఎవరో ఎత్తుకుపోవడం ఏంటి? నువ్వేం కంగారు పడకు, మన ఇద్దరం కలిసి వెళ్ళి ఎత్తుకుదాం పద. నిన్ను గుర్తుపట్టాను రా. నా వరకు చెప్పు చెప్పు చెప్పు. చెప్తానన్నా, చెప్తా. అన్నా ఇక్కడే అన్నా. ఏంట్రా ఇల్లు చూపిస్తున్నావు? ఏంట్రా ఇక్కడే అన్న వాడు ఉండేది. ఇల్లు నాదిరా. లేదన్నా, ఇదే ఇల్లు అన్న. రండి. ఎక్కడ్రా? ఇక్కడే అన్న. ఈసారి అబద్ధం ఆడేవంటే నీ అంతు చూస్తున్నా. అలా పిల్లవరా ముఖేష్. అబ్బా ఆడెవడో ముఖేష్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం చేసేవారన్న వారిని చెప్పరా? తెలుసు, నన్ను ఎందుకు అడుగుతావు? రేయ్, ఏం చేశారన్న వారిని చెప్పండి రా. అయ్యయ్యో సూరి, వరాకి ఏమైంది? ఈ అసలు నీ మొగుడేనా? అదేంటి సూరి అలా మాట్లాడతావు? వరని ఏం చేశాడో ఈ నా కొడుకుని అడుగు. ఏంటండి, మీరే ఏదో చేశారంటున్నారు వరని. అసలు ఏం జరిగింది చెప్పండి. నాకేం మళ్ళీ తెలియదు. నాకేం తెలియదంటా వింటరా? నిజం చెప్పరా, చెప్పరా, చెప్పు. కొట్టొద్దు సూరి. రేయ్, సూరి, ఇప్పటికన్నా నిజం చెప్పు. ఏం చేసావరన్న వారిని? ఏం చేసావు? చెప్తా. ఆ రోజు హోటల్లో నీ జేబులో డబ్బులు కొట్టేసింది నా మనిషేరా. మిమ్మల్ని కాపాడినట్టు నటించి నా ఇంటికి తీసుకొచ్చి మీరు నన్ను పూర్తిగా నమ్మిన తర్వాత వరన్ నేనే కిడ్నాప్ చేశాను, తీసుకెళ్లి రంగేలకు అమ్మేశాను. ఏంటే చూస్తున్నావు? ఇవ్విటు. చూస్తావేంటి? నిలువు. ఇవ్వు.
పట్రా ఏంటి నువ్వు నేనేంటో అతి కొద్ది టైంలోనే తెలుస్తుంది. మొత్తం మీ అందరికి కూతలేని కబడ్డీ అవుతుంది. నువ్వు నీ యొక్క ఆలోచించుకోండి. ఎక్కడ దాక్కుంటే ప్రాణాలు పోకుండా ఉంటాయో ఆ చోటు వెతుక్కోండి. నా కోసం నా సూరి వస్తాడు. ఎవడే సూరి? ఏం చేస్తాడు? వాడేమన్నా ఇంగ్లీష్ సినిమాల్లో చూపించే పెద్ద బాడీ గార్డ్ అనుకున్నావా ఏంటి? ఇక్కడ రంగీలా అంటే ఎంతమంది కండలు తిరిగిన మగాళ్ళున్నా అక్క ముందు బలాదూరే తెలుసా? అరే కొర్ర నా కొడక, వచ్చామా పని జరిగిందా డబ్బులు ఇచ్చామా వెళ్ళామా అనేటట్టుండాలి. అంతేగాని ప్రేమ గేమ ఏంట్రా? నా ప్యాలెస్కి వచ్చి నా మనిషిని ఎత్తుకెళ్ళడానికి నీకెన్ని గుండెలుండాలరా? అరే ఈడ్ చేయండి రా వీణ్ణి. దాని కథ ఏంటి? మాట ఇంట్లేదక్క. ఏం కావాలంట? ఆడాడ సూర్యుడంట వచ్చి మన అందరినీ కబడ్డీ ఆడుకుంటాడంట. దీని తల్లి ఏంటే నీ గోల? ఏంటో పొగరబోతానా? ఎవడో వస్తాడు నన్ను కబడ్డీ ఆడేస్తాడన్నామంట. వదిలేవే. చూడు, నీకిక్కడ ఎంత అంగబలం ఉన్నా గుండె ధైర్యం ఉన్న సూరి ఒక్కడు చాలే. వాడొచ్చాడంటే నీకు జాతరే జాతర. పగటి కలలు కంటున్నావా? ఏయ్, ఇది నా సామ్రాజ్యం. నా నుంచి నా వాళ్ళ నుంచి తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. నీళ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి కదా అని వాగులోకి దిగావంటే మొసళ్ళకు ఆహారం అయిపోతావు బాబా. హలో రంగీలా, చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే నా సూరి పెళ్లి కొడుకుల దర్జాగా వస్తాడు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పటి వరకు నా వ్యాపారంలో నేను చూడండి వినంది నువ్వు చూపిస్తానంటున్నావు. సరేనే, నీకు టైం ఇస్తాను. నీ వాణ్ణి రమ్మను. వచ్చి నిన్ను నా కళ్ళ ముందే తీసుకెళ్ళమని చెప్పవే. ఏమే, నీ మాటలు వినటానికి చాలా వినసొంపుగా ఉన్నాయి గాని నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను నేను. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి ఓ మూలని పడి ఉండు. తప్ప ఆడి సంగతి ఏంటో చూడండి రా. ఏమే, నువ్వు చెప్పిన హీరో ఈడేనా? నువ్వు చెప్తుంటే ఏ మహేష్ బాబో ప్రభాసో అనుకున్నా. ఈడేంటే కూతంతున్నాడు. చూసావా ఎట్లా పడిపోయాడో? ఈడు నిన్నేం కాపాడతాడే? పాపా లబలబా.
వీడిని తీసుకెళ్లి అవతల బారేయండ్రా. ఏంటే అందరూ ఒక్కసారి కట్టుకుని వచ్చారు? మరేం లేదక్క, వరలక్ష్మిని సూర్యుని చూస్తే బాధేస్తుంది. దయచేసి వాళ్ళని వదిలేయండి అక్క. హా, వదిలేస్తా. వదిలేసి నేను చెక్క భజన చేసుకుంటూ కూర్చుంటా. దాని మీద ఎంత పెట్టానో అదంతా ఎవడిస్తాడే? అక్క, ఇవి కూడా సరిపోవంటే చెప్పు. వరలక్ష్మి మీద మీరెంత ఖర్చు పెట్టారో ఓవర్ టైం చేసైనా సరే ఆ డబ్బు సంపాదించి మేము ఏయ్ లేరా, లే 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 లే. అరే అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? అది నాకు కావాలి. ఏముందిరా దాని దగ్గర? ఎందుకు రాదంటే నీకంత పిచ్చి? నాకేసిన ఎంగిల్ రాది తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు? వీడు 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 ఇలా 100 మంది దాన్ని వాడేశారా. 100 మంది కాదు, 1000 మంది వాడేసిన అది నాకు కావాలి. ఎందుకంటే అది నా ప్రాణం. నువ్వురా నిజమైన మగాడివంటే. నీలాంటి వాడు ఒక్కడు దొరికినా మా జీవితాలు ఇలా ఉండేవి కాదురా. ప్రతి నా మమ్మల్ని వాడుకున్నవాడే కానీ మమ్మల్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేదురా. అందరూ మా శరీరాన్నే ప్రేమించారు, కానీ మా మనసుని ఎవ్వరూ ప్రేమించలేదు. నీ నమ్మకమే గెలిచిందిరా. మేమెంత ప్రయత్నించినా అది మాకు లొంగలేదు. అది నిప్పురా, తీసుకెళ్ళరా దాన్ని. అరే దాన్ని వదిలేయండిరా. ఏంట్రా సూరి, ఇదంతా మా అమ్మకి ఇచ్చిన మాట కోసం చేసావా? లేదే, నీ మీదున్న ప్రేమతో చేశాను. పగ ప్రతీకారం ఇద్దరి మగవారి మధ్య ఉంటాయి, 2 గ్రామాల మధ్య ఉంటాయి. కానీ ఆడామగ మధ్య మాత్రం ఎప్పటికీ పగ ప్రతీకారాలు ఉండవు. ఉన్నా అవి ముందు స్నేహంగా, తరువాత ప్రేమగా మారి ఆ తరువాత ప్రాణాలు ఇచ్చిపుచ్చుకునేంతగా మారతాయి. ప్రేమంటే 2 శరీరాల రాపిడి కాదు. ప్రేమంటే అనంతమైనది, కంటికి కనిపించనంత అందమైనది. ఏంట్రా చేతీసేసావు? నువ్వు నరికేస్తావనే. ఎద్దావా. నిజమైన ప్రేమికులారా, మీకు జిందాబాద్.